అత్యంత విషాదకరమైన వ్యవహారం. ఒడిశాలో ఒక గిరిజనుడు తన భుజం మీద అస్థిపంజరాన్ని వేసుకుని బ్యాంక్ వరకు తీసుకొచ్చిన ఘటన చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతుంది. ఇప్పుడు ఆ విజువల్స్, ఆ విషయం అనేక రకాలుగా వైరల్ అవుతుంది. చాలామందిని కలచివేస్తోంది. ఇంతటి దయనీయమైన దుస్థితి ఇలా కొనసాగడానికి కారణమేంటి అని అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒడిశాలో జీతూ ముండా అనే 42 ఏళ్ల గిరిజనుడు తన సోదరిని ఖననం చేసిన డెడ్ బాడీ తవ్వి తీశారు. అస్థిపంజరాన్ని భుజాన్ని వేసుకుని బ్యాంకు వరకు తీసుకొచ్చారు. కారణం ఏంటో తెలుసా? కేవలం 20,000 రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో ఉండగా దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం, ఆమె చనిపోయినట్టుగా ఆధారాలు కావాలి అంటూ బ్యాంకు సిబ్బంది మొండికేయడంతో ఇదంతా జరిగింది. బ్యాంక్ సిబ్బందికి ఆమె చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సహా అనేకం సమర్పించినప్పటికీ వాళ్ళు ఆధారాలు ఇంకా మరిన్ని కావాలి అని కోరడంతో నేరుగా డెడ్ బాడీనే తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని భుజానేసుకుని మోసుకుంటూ బ్యాంకు వరకు రావాల్సిన దుస్థితి చాలా పెద్ద స్థాయిలో అందరినీ కలచివేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో 20,000 రూపాయల కోసం బ్యాంకు సిబ్బంది అంతగా వేధించినటువంటి జీతాముండా ఎపిసోడ్ సాగుతున్నటువంటి తరుణంలోనే చాలామంది సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజుని గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉదంతాన్ని చాలామంది ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నారు. రఘురామకృష్ణరాజు బ్యాంకులకి టోపీ పెట్టి వేల కోట్ల రూపాయలు లోన్లుగా తీసుకుని చెల్లించకుండా ఎగనామం పెట్టేశారు. ఈ వ్యవహారం మీద నేరుగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది. సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి అని ఆదేశించింది. మరి ఆ సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? వేల కోట్ల రూపాయలు పైగా మింగేసినటువంటి ఒక నాయకుడిని ఎందుకు ఉపేక్షిస్తుంది? ఇది అనేక మందిలో ఆలోచన, ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఒకవైపు సుమారుగా 2,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి అప్పనంగా కాజేసి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఒక నాయకుడి ఉదంతం సాగుతుండగా, రెండో వైపు 20,000 రూపాయల కోసం ఒక వ్యక్తి చనిపోయినటువంటి తన సోదరి మృతదేహాన్ని ఖననం చేసినటువంటి దాన్ని అస్థిపంజరం వెలికి తీయాల్సిన పరిస్థితికి రావడం మీద అందరిలో అలజడి రేపుతోంది. అంటే జనం సొమ్ము మింగేసి బ్యాంకుల్ని మోసగించి అప్పనంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతుంటే, తామే మత ఉద్ధారకులుగా ఫోజులు పెడుతుంటే, తామే దేశానికి ఎంతో మేలు చేసినట్టుగా జనం ముందు హంగామా చేస్తుంటే, రెండో వైపు సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకులో దాచుకుంటే ఆ సొమ్ములు క్లెయిమ్ చేసుకోవడం కోసం ఎంతగా కష్టపడాల్సి వస్తుందో, ఎన్ని అవస్థలు పాలు కావాల్సి వస్తుందో, ఎన్ని తిప్పలు ఎదుర్కోవాల్సి వస్తుందో జీతాముండా ఉదంతం మనకి చాటుతుంది. అంటే రఘురామకృష్ణరాజు లాంటి మోసం చేసినటువంటి వాళ్ళు దర్జాగా సాగుతున్నటువంటి తరుణంలోనే బాధితులు ఈ తీరున వ్యవహరించాల్సిన పరిస్థితి రావడం అత్యంత అమానుషమైనటువంటి విషయంగా మనం ఆలోచించాల్సి వస్తుంది. బ్యాంకుల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో అన్క్లెయిమ్డ్ అమౌంట్లు కోట్ల రూపాయలు పేరుకుపోతున్నాయి. వాటిని క్లెయిమ్ చేయాలి అంటూ ప్రభుత్వాలు, ఆర్బీఐ లాంటి సంస్థలు ఎన్ని మార్లు ఆదేశించినా బ్యాంకులు వాటి జోలికి పోవట్లా. ఇలా జీతాముండా లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తమ బంధువుల సొమ్ముల్ని క్లెయిమ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే సిబ్బంది అడ్డుకట్ట వేసి అవస్థను పాలు చేస్తున్నారు. కానీ బ్యాంకులు సొమ్ములు మింగేసినటువంటి బడాబాబుల నుంచి వాటిని తిరిగి రికవరీ చేయాలన్న ఉద్దేశంలో మాత్రం ఎక్కడా ఎటువంటి శ్రద్ధ మనకి కనిపించదు. అంటే బ్యాంకులకు మోసగించినటువంటి వాళ్ళకి రాచ మర్యాదలు చేస్తూ బ్యాంకుల్లో సొమ్ములు దాచుకుని దాన్ని తిరిగి తీసుకోవడం కోసం సామాన్యుడు ఎలా కష్టపడాల్సి వస్తుందో, ఏ తీరున కలవరపడాల్సి వస్తుందో మనకి ఈ ఉదంతం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ వ్యవహారం ఒకవైపు సాగుతున్న దేశంలో జీతాముండా లాంటి బాధితులు ఎలా కళ్ళెదురుగా ఇక్కట్లలో నలిగిపోతున్నారో మనందరికీ చాటు చెప్తున్నటువంటి ఉదంతంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అంటే భారత సమాజంలో ఎలా దొంగలు, దోపిడీదారులు యథేచ్ఛగా సాగుతున్నారో, జనాన్ని ముంచినటువంటి మోసకారులే ఎలా జనాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఫోజులు పెడుతున్నారో, సామాన్యుడు ఏ తీరున చితికిపోతున్నాడో మనందరికీ ఈ ఉదంతాలు కళ్ళకు కట్టినట్టు చాటుతాయి. మరి ఇలాంటి ఉదంతాల మీద, ఈ పరిణామాల మీద, ఈ పరిస్థితుల మీద అందరూ ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇలా
బ్యాంకుల్ని ఎంతగా కొల్లగొట్టేసినా వాళ్ళకే పీఠం కట్టబెట్టి వాళ్ళనే నెత్తినెట్టుకోవడమేనా? అలాంటి మోసకారులకే జనం అండగా నిలవడమా? మతం ముసుగులో, కులం ముసుగులో వచ్చినటువంటి వాళ్ళందరికీ జనం అండగా నిలవడమా? ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇలాంటి వాళ్ళ అసలు రంగు తేల్చాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఆలోచన పరుల మీద ఎంతైనా ఉంటుంది.